హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కష్టం లేకుండా ఎంతో ఈజీగా టేస్టీగా అయితే ఈరోజు మనము చికెన్ పులుసు రెడీ చేద్దాము. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకుందాము. నేనైతే 1 kg చికెన్ అయితే తెచ్చాను. దీన్ని పక్కన పెట్టేసి ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే సన్నగా తరిగి పెట్టాను. అలాగే 3 పచ్చిమిర్చిని అయితే నిలువున కట్ చేశాను. అలాగే 3 మీడియం సైజ్ టమాటోలు అయితే కట్ చేసుకున్నాను. కొంచెం కొబ్బరి, ఈ కొబ్బరిని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకుందాము. దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకుంటే ఈ కొబ్బరి ముక్కల్లోనే కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి వేసి పేస్ట్ చేసేయండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేనైతే ఓన్లీ కొబ్బరిని మాత్రమే పేస్ట్ చేశాను. ఇప్పుడు మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టండి. కుక్కర్లో చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన చెక్క, లవంగాలు కూడా అందులోనే వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని అందులో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకుందాము. కుక్కర్లో కాకుండా కడాయిలోనే చేయొచ్చు. కడాయిలో చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి 2 minutes వరకు అయితే బాగా ఫ్రై చేద్దాము. ఈ టమాటాలని కూడా అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి 1 స్పూన్ వరకు కారం వేద్దాము. అలాగే 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం టమోటాలు ఉడికేంత వరకు మిక్స్ చేయాలి. చూడండి, ఈ విధంగా టమోటాలన్నీ ఉడికిన తర్వాత మనం కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత మీరైతే కాసేపు మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అడుగంటుకుపోతుంది. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత చికెన్ని అందులో వేద్దాము. ఇలా చికెన్ మొత్తం వేసేసి ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. అలాగే 2 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం నీళ్ళైతే పోయండి, ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మీకు ఎంతవరకు పులుసు కావాలో అంతవరకు మాత్రమే నీళ్ళు పోయండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ మొత్తం పోయిన తర్వాత మన కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ కూడా ఎంత బాగుందో, పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. అంతే, స్మెల్ చూస్తేనే చాలా బాగుంది. అంతేనండి, మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ నాటుకోడి పులుసు రాగి ముద్దలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.